వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నేను సంధ్య. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రతి గ్రామాన్ని పరిశుభ్ర గ్రామంగా తీర్చిదిద్దాలి. జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి. గోదావరి పుష్కరాలు 2027 నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పన, పరిశుభ్రత, పన్నుల వసూళ్లు, ఉపాధి హామీ పనుల పురోగతిపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి అధికారులను ఆదేశించారు. రాజమహేంద్రవరంలోని స్థానిక కలెక్టరేట్లో డీడీఓలు, డీఎల్పీఓలు, ఎంపీడీఓలు, డిప్యూటీ ఎంపీడీఓలు, ఎంఎస్జీఓలతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో కలెక్టర్ కీర్తి మాట్లాడారు. నరేగా పనుల్లో జిల్లాలో కొన్ని మండలాలు మెరుగైన ఫలితాలు సాధిస్తుండగా మరికొన్ని మండలాల్లో పనితీరు ఆశించిన స్థాయిలో లేదని అన్నారు. మండపేట నియోజకవర్గ పరిధిలోని మండలాలు భీకవోలు మండలం మెరుగైన పనితీరు కనబరుస్తుండగా రాజనగరం, కడియం, నల్లజర్ల మండలాలు వెనుకబడి ఉన్నాయని తెలిపారు. అలాగే రోజువారీ కూలీల హాజరు నమోదులో కడియం, పెరవలి, రాజమహేంద్రవరం రూరల్ మండలాల పనితీరు తక్కువగా ఉందన్నారు. గ్రామాల రహదారులు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, ప్రజా అవసరాల పనుల కోసం నరేగా నిధులే ప్రధాన ఆధారమని, ఈ విషయంపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. పుష్కరాల నేపథ్యంలో గ్రామాల అభివృద్ధిపై ప్రజలు అధిక అంచనాలు ఉన్నాయని, వాటిని నెరవేర్చేందుకు నరేగా నిధుల్ని సమర్థవంతంగా వినియోగించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎస్ భాస్కర్ రెడ్డి, జిల్లా యోగా సమన్వయ అధికారి డాక్టర్ విజయ్ కుమారి, డీడీఓ కె రత్నకుమారి, డిపిఓ వి శాంతమణి, డిఎల్డీఓ పి వీణాదేవి, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. అది కూడా చెప్పట్లేదు. నాకు మంటపల్లి వెళ్ళిపోతున్నాయి, వెళ్ళిపోతున్నాయి. ఈ నెంబర్ చెప్పచ్చు. రాజనగరం వస్తున్నాము. ఇక్కడ 6,000 టార్గెట్ ఇచ్చాము. మినిమం 5,000 అందులో టమాటో కలిసిన జాబ్